రైట్. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించండి. జరుగుతున్న విపత్తులు, జరుగుతున్న రోజులు, భయంకరమైన దినాలు ఇవన్నీ దేనికి సూచిస్తున్నాయంటే క్రీస్తు రాకడకు చాలా సాదృశ్యంగా కనబడుతున్నాయి. మనము దేని చుట్టూ తిరుగుతున్నామో అవన్నీ విడిచిపెట్టవలసిన దినాలు, దేని వైపు పరుగులు పెడుతున్నామో అవన్నీ విడిచిపెట్టవలసిన దినాలు. ఇవన్నీ ఎందుకు అంటే సిద్ధపాటు అనేది వెంటనే వచ్చేది కాదు. అది చాలా మెలకువతో ఉంటే కానీ రాదు. మనం పెదవులతో ఆరాధించిన దేవుడు అంతరంగాన్ని పరిశీలిస్తాడు. వాక్యం ముందుగానే చెప్పింది, మీరు మనుషుల ఎదుట మెప్పు పొందాలని చూసుకుంటున్నారు, కానీ దేవుడు మాత్రం హృదయాలను ఎరుగుతున్నాడని గుర్తుపెట్టుకోండి అని చెప్పి వాక్యం ద్వారా దేవుడు ముందే మాట్లాడాడు. కాబట్టి నేటి దినాల్లో మనము దేని నిమిత్తం ప్రయాసపడగలిగితే అంతగా పరలోకమందున్న దేవుని కృపను పొందుకోగలుగుతాం. దేవుని వాక్యం విలువైనదిగా కనబడుతుంది. ఆ విలువైన వాక్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో ఆ విలువైన వాక్యాన్ని మన జీవితంలో అమలు చేయడం ప్రారంభిస్తాం. ముందు మనం వాక్యానికి ఎప్పుడైతే విలువిస్తామో ఆ విలువైన ఇచ్చే సమయాన్ని బట్టే దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి నేటి దినాన్న మనం నేర్చుకుంటున్న వాక్యంలో మనం ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఎదుటివాడిని ఎలా ఓడించాలి అని ప్లానింగ్లు వేసుకుంటూ ఉంటాం. అవునా కాదా? ఒక ఆట ఆడుతున్నప్పుడు ఎదుటివాడిని వాడగొట్టడానికే మనం ఆట ఆడుతూ ఉంటాం. అది ఏ ఆట అయినా సరే మనకు ఆపోజిట్లో ఉన్నవాడు ఓడిపోవాలి. అవునా కాదా? మనకు ఆపోజిట్లో ఉన్నవాడు ఓడిపోతేనే మనం గెలిచినట్లు. కానీ మనం ఓడిపోయామంటే మనకి అవమానమే మిగులుతుంది. కాబట్టి నేటి దినాన్న మనం నేర్చుకునే అంశంలో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 25వ వచనం చూస్తే, ఆయన వారి తలంపులనెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానుని వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలుచును. ఇక్కడ చదవబడిన లేఖనాలు చూస్తే చాలా స్పష్టంగా అక్కడున్న మేధావులతో, వాళ్ళు పాండిత్యులు, లాయర్లు అనొచ్చు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని ఫుల్గా చదివేసి వారు జ్ఞానవంతులై ఉన్న సందర్భాన్ని ఆ వాక్యంలో మనం చూస్తే గమనించవచ్చు. అయితే యేసుక్రీస్తు ఎందుకు ఈ మాటలు వారితో మాట్లాడుతున్నాడంటే, వారిలో అధిక జ్ఞానం ఎక్కువైపోయి దెయ్యములను వెళ్ళగొడుతుంటే వీడిని యేసుక్రీస్తుని అంటున్న మాట ఏంటంటే, వీడు బయల్జేబాబుల వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నాడు. అంటే ఈ లోకాధికారైన అపవాది శక్తులతో ఇతడు దెయ్యములు వెళ్ళగొడుతున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు విషయంలో చూసినట్లయితే ఆయన ఈ లోకాన్ని జయించడానికి వచ్చాడని గుర్తించవలసిన జ్ఞానులైన వారు ఏమంటున్నారంటే, ధర్మశాస్త్ర బోధికులు, పరిసయ్యులు ఏమంటున్నారంటే, దేవుని బయల్జేబాబుల వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నాడని సెలవిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ఆ సారాంశాన్ని తీసుకొని మాట్లాడుతూ అంటాడు, సాతాను రాజ్యముని అవమానపరిచిన ఎడల వాడు ఎలా నిలుస్తాడు, వాడి రాజ్యం ఎలాగ నిలబడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మనం ఆలోచన చేస్తే ఈ వాక్యాన్ని తీసుకుంటున్నప్పుడు నిజముగా మనకు కూడా ఒక ఆలోచన రావాలి. ఒక అర్థవంతమైన విషయాన్ని మనం కనుగొనాలి. ఏం కనుగొనాలి అని ఆలోచన చేస్తే, నిజంగా మనలో భక్తి అనేది ఉంటే మనము ఎందుకు దేవుని రాజ్యానికి చేరడానికి ప్రాకులాడతాం? అర్థమవుతుందా? మెలకువతో మాట్లాడుతున్నాను, ఆలోచించండి. వాడి రాజ్యం మనలో ఉంది కాబట్టి మనకి పోరాటాలు,
తప్పట్లేదు. వాడి రాజ్యం మనలో లేకపోతే మనము దేనినైనా ఈజీగా జయించవచ్చు. నేను ఎందుకు పరలోకం వెళ్ళను అనే కాన్ఫిడెంట్తో మనం ఉండొచ్చు. ఎందుకు ప్రవక్తలు కూడా ఇతని గురించి అంతలా రాస్తున్నారు, ఇతనిలో ఏముంది, మనుషులను పడగొట్టేసేంత గొప్పతనం ఉందా అంటే, మనుషులు ఇస్తే పడగొడతాడు కానీ ఏమాత్రము కూడా వాడిగా మనుషులను పడగొట్టే అవకాశం లేదు. అర్థమవుతుందా? సాతానుడు వాడి రాజ్యం మన హృదయంలో చేరుతుంది అంటే కేవలం మనం అవకాశం ఇస్తేనే వాడు చేరడానికి ఇష్టపడతాడు. వాడు ఈ లోకంలో ప్రతిదాన్ని జయిస్తాడంటే దేవుడు ఇస్తే తప్ప ఎవరి మీద వాడికి అధికారము లేదు. మనం పర్టికులర్గా ఆలోచన చేస్తే యోబు మీదకి వాడు వెళ్ళినప్పుడు దేవుడు ఆజ్ఞ పొందుకుని మనిషి మీదకి వెళ్ళాడు. ఈరోజు మనము ఆలోచన చేస్తే మనలోనికి వచ్చే ప్రతి విధమైన పాపాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నామంటే వాడి రాజ్యానికి అవకాశం ఇస్తున్నాం, వాడి పరిపాలనకి అవకాశం ఇస్తున్నాం. వాడు మన నీతిని చెడగొట్టడానికి వాడికి మనమే అవకాశం ఇస్తున్నాము కనుక వాడి రాజ్యం మనలో నిలబడుతుంది. అంటే వాడి రాజ్యం మనలో నిలబడుతుందంటే మన జీవితం వాడికి లోకువుగా కనబడుతుంది. అర్థమవుతుందా? అందుకనే మనం ఒక గేమ్ ఆడేటప్పుడు కసిగా ఆడతాం. ఎందుకు ఆడతాం? గెలవాలి. నేను గెలవాలని ఆడతాం కాబట్టి ఆ గేమ్లో ఏదైనా కృషి చేసి మన బలాన్ని విడిచిపెట్టి తెలివిని మీద నమ్ముకొని, లేకపోతే బలాన్ని బట్టి ఆ ఆట అయితే బలాన్ని నమ్ముకొని దాన్ని గెలవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇప్పుడు మన రాజ్యం పరలోక సంబంధమైనది ఉన్నది కనుక ఈ రాజ్యానికి సంబంధించిన గెలుపు అనేది ఈ లోకంలో గెలవాలా ఓడాలనేది దేవుడు పెట్టాడు. అయితే ఈ లోకంలో మనం గెలవవలసిన వారమై ఉన్నాము కానీ ఓడిపోవలసిన వారమైతే కాదు. ఇప్పుడు ఈ ఆటలో మనము గెలుస్తున్నామా ఓడిపోతున్నామా అనేది మనకి ఒక టార్గెట్. అర్థమవుతుందా? ఒక టార్గెట్. ఏ టార్గెట్ అంటే ఇప్పుడు పరలోకాన్ని గెలుచుకుంటామా లేకపోతే మనకిష్టము లేకుండా ఓడిపోయి నరకానికి వెళ్తామా? ఈ విషయాన్ని మనము బాగా ఆలోచన చేయాలి. ఎందుకని? గెలవవలసిన వారిమై ఉండి మనం ఏమవుతున్నామంటే ఓడిపోతున్నాం. ప్రతి దాన్ని అధికారంతో మనము జయించడం మానేసి వాటమి దగ్గర కృంగిపోయి నలిగిపోతూ అదే మన జీవితం అనుకుని అక్కడే నిలబడిపోతున్నాం. అందుకనే దానియేలు భక్తుడు కూడా వీరి కోసం స్పెషల్గా రాశాడు. వాడు చాలా తెలివి గలవాడంట, వాడు చాలా అద్భుతమైన మైండ్ సెట్ గలవాడంట, వాడు వేసే ఒక్కొక్క ఎత్తు చాలా భయంకరంగా ఉంటుందంట, వాడు మాట్లాడే ప్రతి మాట మృదువుగా ఉంటుందంట, వాడు ఎలా పడగొడతాడో వాడు చాలా ఈజీగా పడగొడతాడని చెప్పి దానియేలు వీడి కోసం రాస్తున్నాడు. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యంలో వాడి రాజ్యం మనలో ఉండకూడదు. వాడి రాజ్యం మనలో ఉంటే దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేం. వాడి రాజ్యం మనలో ఉన్నంతసేపు మనం గెలవలేం. గెలవాలనే ప్రయత్నం ఉంటుంది కానీ ఓడిపోతాం. ఎన్నేళ్ళు ఓడిపోతాం? 70 ఏళ్ళు ఓడిపోతే మనకి ఫలితం ఉండదు. అయితే గెలవవలసిన శక్తిని, గెలవవలసిన బలాన్ని, గెలవవలసిన విధానాన్ని, ఆ తెలివిని, జ్ఞానాన్ని దేవుడు మనకి ప్రతి విషయంలో అమలు చేసి పెట్టాడు ఈ వాక్య గ్రంథంలో. అర్థమవుతుందా? పరిశుద్ధమైన రాకడ విషయం కోసం బైబిల్ గ్రంథంలో మొత్తం 1835 సార్లు రాయబడి ఉందంట ప్రభు రాకడ విషయంలోనే. అర్థమవుతుందా? అంటే ఎందుకు రాయబడి ఉంది? అది అంత భయంకరమైందా అంటే భయంకరమైంది ఎవరికంటే దేవుని రాజ్యాన్ని పొందుకోలేని వారికి భయంకరమైంది. ఈ లోక రాజ్యాన్ని పొందుకున్న వారికైతే భయంకరమైంది. కానీ పరలోక రాజ్యానికి సంబంధించిన వారికి అది సంతోషమును ఆనందమునై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వేం చేయాలి? సాతానును జయించాలి. ఎలా జయించాలి? నువ్వు ఆట ఆడుతున్నావు, ఈ ఆటలో ఎన్ని పాయింట్లు వస్తే నువ్వు గెలుస్తావో నీకు తెలుసు. అలాంటప్పుడు ఈ ఆటలో నువ్వు గెలవాలంటే వాడు ఎన్ని ఎత్తులు వేస్తున్నాడో అవన్నీ కనబెట్టాలి. వాడు ఎన్ని విషయాల్లో దాడి చేస్తున్నాడో కనిపెట్టాలి. మనలో మూర్ఖత్వాన్ని తీసుకువస్తాడు ఒక్కొక్కసారి. ఆ మూర్ఖత్వం మనలో ఆలోచనని చంపేస్తుంది, మనం మాట్లాడే విధానాన్ని చంపేస్తుంది, మనం చేయవలసిన సహాయాన్ని చేయకుండా ఆపేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఒక్క విధానం మైనస్ అయితే దానికి కారణాలు చాలా మైనస్లు తీసుకొస్తాడు.
అంటే మనం ఒక్కటి కీడుగా ఆలోచిస్తే దాని వెనకాల బోల్డ్ అని తీసుకుని వస్తాడు. మీరు చూడండి, గట్టిదైన దాన్ని ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని 100 సార్లు ఆడేలాగా చేస్తాడు. అర్థమవుతుందా? గట్టిగా ఒక అబద్ధం ఆడి చూస్తే ఆ అబద్ధాన్ని ఏం చేస్తాడంటే 100 రకాలుగా నీ నోటంట దాన్ని అబద్ధంగా మారుస్తాడు. అంటే వాడికున్న విపత్తు ఏంటంటే వాడి రాజ్యం మనలో కట్టుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే అది ఎలా కట్టబడుతుందంటే మనం ఇస్తేనే కట్టబడుతుంది. మనం అవకాశం ఇవ్వకుండా ఏ మాత్రము కూడా కట్టబడదు. ఆడి మేధావి శక్తిని గురించి దానియేలు ఏమంటున్నాడు చూడండి. దానియేలు 8వ అధ్యాయం 23వ వచనం చూడండి. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా, చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, క్రూర మృకము గలవాడు యుక్తి గలవాడయుండి ఉపాయము తెలుసుకొని ఒక రాజును, అర్థమవుతుందా, వాడే పుట్టించుకుంటాడంట. అర్థమవుతుందా వాక్యం? వాడు ఎంత యుక్తి గలవాడై ఉన్నాడంట. వాడిలో చాలా తెలివితేటలు ఉన్నాయంట. వాడు చాలా భవిష్యత్తు కలిగిన వాడంట. ఏంటి దానియేలు వాడి గురించి గొప్పగా రాస్తున్నాడా? గొప్పగా రాయట్లేదు. వాడి మేధావి శక్తిని తెలియచేస్తున్నాడు. వాడే ఒక రాజును పుట్టించుకుంటాడంట. చూడండి అక్కడ, అతడు గెలుచును కానీ తన సొంత బలం వలన, అర్థమవుతుందా, అంటే వాడు సొంత బలంతో ఉపయోగిస్తే ఏమాత్రమును గెలవడంట. ఈరోజు నువ్వు ఆలోచన చేయి, వాడి రాజ్యం నిలబడుతుందంటే మనం ఓడిపోతున్నామని గుర్తుపెట్టుకోండి. నీలో కోపం వస్తుందంటే నువ్వు ఓడిపోతున్నావు. ఇంకొకరిని అపహేళన చేస్తున్నావు అంటే నువ్వు ఓడిపోతున్నావు. నీ భయంకరమైన రోజుల్లో నిన్ను ఆడు ఓడించడానికి చాలా ఎత్తులు వేస్తున్నాడు. చాలా రోజులు కనిపెడుతున్నాడు నువ్వెప్పుడు దొరుకుతావా అని చెప్పి. కానీ ఒక్క విషయంలో నీవు దొరికినా వాడి పట్టుకుని 100 రకాలుగా నిన్ను మెలిపెట్టేస్తాడు. జాగ్రత్త. వాడు ఒక్క విషయంలో దొరికిన 100 రకాలుగా నిన్ను మెలిపెట్టేస్తాడు. అందుకని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లోకాన్ని చూపించాడు. తనకున్న సంపదనంతటిని ఇచ్చేస్తానన్నాడు. రాయిలను రొట్టెగా చేసుకోమన్నాడు. ఇక్కడి నుంచి దూకమన్నాడు. ఎందుకని? ఆడి మాటకు యేసుక్రీస్తు లోబడిపోయి చేస్తాడేమో అని చెప్పి. ఆయన దగ్గర చేయగల శక్తి ఉన్న వాటిని అనుకూల సమయం కాదు. ఆయన రాజు ప్రకటిస్తేనే తప్ప ఈ లోకాధికారి ప్రకటిస్తే ఆయన ఏమాత్రము చేయడు. ఈరోజు నువ్వు ఆలోచన చేస్తే ఏ వాక్యమైతే నీలో వెలుగునిస్తుందో, ఏ వాక్యమైతే నీ జీవితానికి భవిష్యత్తునిస్తుందో, ఏ వాక్యం వింటే నీ జీవితాన్ని కట్టబడుతుందో ఆ వాక్యాన్ని నీవు పదులము చేసుకున్నప్పుడు ఆడి మేధావి శక్తులను నువ్వు కనిపెట్టడం ప్రారంభిస్తావు. వాడు ఎలా నీ మీదకి వస్తున్నాడో కనిపెడతావు. డబ్బు రూపంలో వస్తున్నాడా, అప్పుల రూపంలో వస్తున్నాడా, సమస్యల రూపంలో వస్తున్నాడా, భేదాలు పెట్టే రూపంలో వస్తున్నాడా, లేకపోతే నిన్ను కృంగదీసే సమయంలో వస్తున్నాడా, ఫ్యామిలీ మ్యాటర్ నుంచి వస్తున్నాడా, ఇవన్నీ నీకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఆయన చెప్పిన వాక్యాన్ని నీలో స్థిరపరుచుకున్నప్పుడు ఇవన్నీ నీలో ఏమవుతాయంటే దేవుడు సహాయం చేసి కనిపెట్టే జ్ఞానాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? అందుకనే సాతాను వాడి రాజ్యాన్ని వెళ్ళగొట్టిన ఎడల వాడు ఎలా నిలబడతాడు? ఈరోజు మనలో ఉన్న వాడి రాజ్యాన్ని ఏం చేయాలంటే కూలగొట్టేయాలి. వాడి శక్తులన్నిటినీ మనం పారద్రోలాలి. వాడి వేస్తున్న ఎత్తులన్నిటినీ కనిపెట్టాలి. అంటే వాడు వేస్తున్న ఎత్తుల కంటే మరింత జ్ఞానంతో నువ్వు పనిచేయడం ప్రారంభించాలి. అర్థమవుతుందా? దానియేలు చెప్తున్నాడు, వాడు కుయుక్తి గలవాడు. వాడు యుక్తి గలవాడై ఉన్నాడు కానీ దాడిలో కుయుక్తి ఉన్నది. అర్థమవుతుందా? వాడు చాలా జ్ఞానవంతుడంట. వాడు చాలా అధిక జ్ఞాని అని చెప్పి దానియేలు చెప్తున్నాడు. అలాంటప్పుడు వాడి కోసం నువ్వు నేను ఏం చేయాలంటే వాడు వేసిన ఆటలో వాడినే వాడగొట్టేలాగా మనం ఉండాలి. ఎప్పుడైతే వాడగొడతామో, ఎప్పుడైతే వాడిని నాశనం చేస్తామో, వాడు చేస్తున్న క్రియలను మన నుంచి దూరం చేస్తామో అప్పుడు మనం ఏమవుతామంటే వాడిని ఎదిరించి వాడి రాజ్యాన్ని కూల్చేలాగా దేవుడు చేస్తాడు. అర్థమవుతుందా? వాడు ఎలా వేస్తాడు ఎత్తులు అనేది కనిపెట్టడం మొట్టమొదటి పాయింట్. అర్థమవుతుందా? వాడు చాలా జ్ఞానము గలవాడని చెప్పి దానియేలు చెప్తున్నాడు. అయితే ఈ దానియేలు చెప్తున్న విధానంలో యేసుక్రీస్తు కూడా అదే మాట్లాడుతున్నాడు. వాడి రాజ్యము ఎలా నిలబడుతుంది అంటున్నాడు. అర్థమవుతుందా?
అక్కడ పరిసయ్యులు అదే చేస్తున్నారు, సద్దుకయ్యులు అదే చేస్తున్నారు. అక్కడున్న మిలిటరీ వారందరూ కూడా ఈయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి వాక్యం తెలుసు, వాళ్ళకి దేవుని విధానం తెలుసు, రాబోతున్నవాడు ఎలా వస్తున్నాడో తెలుసు, క్రీస్తు రాకడ ఎలా ఉంటుందో తెలుసు. అయినను వాళ్ళ ఎదురుగా ఉన్న యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఇంకొకరి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు మోసపోతున్నారు? యూదులు మోసపోతున్నారు, ఇశ్రాయేలీలు మోసపోతున్నారు. ఇప్పుడు అందుకని అబద్ధపు క్రీస్తు ఎప్పుడొచ్చి సింహాసనం మీద కూర్చుంటాడంటే వీళ్ళ భ్రమపరిచే మత్తులోనికి తీసుకువెళ్తాడు, భ్రమపరిచే ఆలోచనలోనికి తీసుకువెళ్తాడు. వీళ్ళందరూ నేనే రాజునని చెప్పి ఒక మనుషుడు వచ్చి ఆ సింహాసనం కూర్చుంటే వాళ్ళు నమ్మడానికి ఇష్టపడతారు. ఎందుకని? నేనే క్రీస్తునని చెప్పినప్పుడు యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఇప్పుడు అదే ఒక మనుషుడు వచ్చి నేనే క్రీస్తునంటే ఆ అబద్ధపు క్రీస్తుని 3.5 సంవత్సరాలు వారు నమ్మడం ప్రారంభిస్తారు. అర్థమవుతుందా? ఎలా నమ్ముతారు అంటే వాళ్ళకి నచ్చిన పద్ధతులు ఆయనలో కనబడతాయి. ఈయన పాపాన్ని ఖండించాడు, పాపుల చుట్టూ తిరిగాడు, నీతిమంతులను దూరం పెట్టాడు. వాళ్ళ ఆలోచన ఏంటి తెలుసా? ఇప్పుడు మీరే యోధుల దగ్గరికి వెళ్ళి మీరు మంచి వాళ్ళని పొగడ్డం ప్రారంభిస్తారు, మీరు అద్భుతాలు చేస్తారని ప్రకటిస్తాడు, మీరు ఏదైనా చేయండి నా పేరు చెప్పని విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా యాంటీ క్రైస్ట్ ఏం చేస్తాడంటే వాళ్ళకి నచ్చిన విధానాన్ని అప్పగించేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే వాడి రాజ్యం 3.5 సంవత్సరాలు అధికమవడం ప్రారంభించబడుతుంది. అధికమవడం ప్రారంభించబడడం అంటే మోకాలు లేని పరిశుద్ధుడు ఆ రోజు పడిపోతాడు. అర్థమవుతుందా? మోకాళ్ళ అనుభవం లేని పరిశుద్ధుడు ఏమవుతాడంటే పడిపోతాడు. ఎలా పడిపోతాడు? వాక్యం చదువుతాడు, పాటలు పాడతాడు, కానీ ఎదిరించవలసిన శక్తి ప్రార్థనలో ఉందని మరిచిపోయి ఆ వాటన్నిటి చుట్టూ తిరుగుతాడు. కనుక ఆ రోజు పరిశుద్ధుల సహితం ఏమైపోతారంటే పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అందుకని వాడు రాజ్యాన్ని కట్టుకోవడానికి వాడు ఎన్ని విపత్తులు వెంబుతున్నాడంటే వాడు చాలా తెలివిగా వాడి కుయుక్తితో వాడు చేస్తున్న ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్ చేయాలంటే మనం ఆడుతున్న ఈ భూమి మీద ఆటలో పరలోక రాజ్యమే మన విజయం అని చెప్పి పరుగులు పెట్టిన వాడే గెలుస్తాడు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు గెలిచేసానని అనుకోవద్దు. నేను పోరాటంలో ఉన్నానని ప్రతిరోజు బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు బ్రతుకున్నంత కాలం అంటాడు, బ్రతికిన తర్వాత తన జీవితంలో నేను వెళ్ళిపోతున్నప్పుడు అంటాడు. చూడండి 1 తిమోతి అనుకుంటా, 2 తిమోతి చూడండి. అతడు మరణిస్తున్నప్పుడు రాస్తున్న మాట, నా పరిస్థితి అయిపోయింది తిమోతికి రాస్తున్న మాట. అమ్మ 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. వెళ్ళిపోతున్నప్పుడు తిమోతికి చెప్తున్న మాట, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెళ్ళిపోచున్న కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అర్థమవుతుందా? తను చనిపోతూ ఈ 2వ పత్రిక తిమోతికి రాస్తున్నాడు. చనిపోతూ మాట్లాడుతూ అంటున్నాడు, తన బ్రతుకున్నంత కాలము చివరి అంచుల వరకు ఎలా బ్రతికాడో చెప్తున్నాడు. ఎలా బ్రతికాడు? నీకులాగా నాకులాగా ప్రార్థన విడిచిపెట్టేసి తిరగలేదు, నీకులాగా నాకులాగా కాలక్షేపానికి అటు ఇటు తిరగలేదు. ఎలా తిరిగాడయ్యా అంటే తన విషయంలో తిమోతికి, నేను ఎలా అయితే బ్రతికానో తిమోతి, నేను ఎలా అయితే నడిచానో తిమోతి, నేను ఎలా అయితే ఉన్నానో తిమోతి, అది నీకు నేర్పిస్తున్నాను. నేను ఎలా నేర్పిస్తున్నానో ఈ చివరి రోజుల్లో జైల్లో ఉండి నీకు రాస్తున్న ఈ లేఖనం ఏంటి తెలుసా? ఇదిగో నేను జైల్లో ఉండి నేను ఎలా బ్రతికానో అది నీకు తెలియచేస్తున్నాను. అన్ని విషయాల్లో మితముగా ఉండు, కానీ శ్రమపడు, సువార్తికుని పనిచే, పరిచర్య సంపూర్ణముగా జరిగించు. అర్థమవుతుందా? అంటే యాంటీ క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే, అంటే అపవాది ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయంలో మనల్ని పడగొట్టడానికి చూస్తున్నాడు. అందుకని ప్రతి విషయంలో శ్రమపడు, మితముగా ఉండు, సంపూర్ణత వచ్చేంత వరకు కూడా జ్ఞానవిక్తుడు అయి ఉండని చెప్తున్నాడు.
అర్థమవుతుందా? ఏ విషయంలో మనం ఈరోజు ఎలా ఉంటున్నామో మాకు అర్థం చేసుకోకపోతే యాంటీ క్రైస్ట్ త్వరలో రాబోతున్నాడు. వాడు వచ్చి భూమిని నాశనం చేసేంతగా వాడి మార్గాలు చూపించబోతున్నాడు. అంటే వాడే గొప్పవాడని చెప్పుకోబోతున్నాడు. యూదులు కూడా ఎవరు నమ్ముతారంటే వాడినే నమ్మడానికి ఇష్టపడతారు. ఎందుకని? ఇది వరకు వచ్చిన యేసుక్రీస్తు పాపులను ప్రేమించాడు. ఇది వరకు వచ్చిన యేసుక్రీస్తు ఇదిగో ద్రోహాలతో నిండిపోయిన వారిని ప్రేమించాడు. పాపముతో, సుంకరులతో, అన్యాయపు వడ్డీలు తీసుకుంటున్న వారితో కలిసి తిరిగాడు. అలాంటి వాడు కాదని యేసుక్రీస్తు వాళ్ళని నమ్మారు. అలాంటి వాడు కాదు మా రాజు అని చెప్పి నమ్మారు. కానీ బైబిల్ చెప్తుంది ఆయనే మా రాజు అని చెప్పి. అయితే యూదులు మాత్రం యాంటీ క్రైస్ట్ వీళ్ళకి అనుకూలంగా చేయబోతున్నాడు. ఎలా చేయబోతున్నాడు? వాళ్ళతో కలిసి ఉండబోతున్నాడు. వాళ్ళ మధ్యన అద్భుతాలు చేయబోతున్నాడు. మీరే గొప్ప వాళ్ళని వాళ్ళని పొగడబోతున్నాడు. ఆ పొగడ్తలందరికీ యూదులు 3.5 సంవత్సరాలు వాడి కింద బానిసలై ఉంటారు. అర్థమవుతుందా? 3.5 సంవత్సరాలు బానిసలై ఉన్న తర్వాత 2 ప్రవక్తలు వచ్చి సువార్తను ప్రకటించడం నేర్పిస్తారు. ఇది న్యాయము కాదు, వారి నోటి నుండి అగ్ని వస్తుంది, వారి మాటలు భయంకరంగా ఉంటాయి, వారు చెప్పినది జరిగిపోద్ది, ఏం జరగాలన్నా వారు చేసి చూపిస్తారు. అప్పుడు ఏం అవుతుందంటే వీళ్ళిద్దరినీ కూడా యూదులు ఏం చేస్తారంటే అన్యాయంగా చంపేస్తారు. ఎవరు చంపుతారు? అన్యాయంగా యూదులే చంపుతారు. ఎందుకని? యాంటీ క్రైస్ట్ వాళ్ళతో కుయుక్తి పన్ని వాళ్ళని వాడి జ్ఞానంతో వాడి వైపు నడిపించుకొని వాడి ఇష్టానుసారంగా చేస్తున్నాడు కనుక వాడు చేయబోయే ప్రతి విషయాన్ని ఇదిగో ఈ ప్రవక్తలిద్దరూ వెళ్ళి చెప్తున్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా కనబడతారు కనుక వాళ్ళని ఏం చేస్తారంటే నడి రోడ్డు మీద నరికేస్తారు. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు 3 దినాలుండి చక్కగా మరలా వాళ్ళ స్థానానికి వెళ్ళిపోతారు. వచ్చేది ఎవరు? హానోకు, ఏలియా వస్తారంతే. మోషే వస్తాడని అంటారు కానీ మోషే రాడు. ఎందుకంటే భూమి మీద ప్రతి ఒక్కరూ మరణం చూడాలి. హానోకు, ఏలియా కూడా మరణం చూడాలి. దేవుడు పెట్టిన రూల్ అదే. కాబట్టి మనం చూసినట్లయితే వాక్యం చెప్తుంది ఆ ఎముకలను భద్రము చేసినట్లుగా దేవదూతలు వాటిని కాపాడుతున్నట్లుగా మోషే కోసం రాయబడి ఉంది. అయితే మోషే రాడు, హానోకు, ఏలియా మాత్రమే తిరిగి రాబోతున్నారు. ఆ 2 సాక్షులను యూదులు ఏం చేస్తారంటే హతమారుస్తారు. వాళ్ళు దేవుని కృపను బట్టి మరలా వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే వాడు సమీపించుచున్న కాలంలో మనతో గేమ్ ఆడుతున్నాడు. ఈ గేములో మనం గెలవవలసిన వారమైనా వాడి ఓడిపోవలసిన వాడై ఉన్నాడు. అర్థమవుతుందా? అయితే ఈరోజు దానియేలు ఎందుకు అతని కోసం రాశాడంటే వాడే రాజులను నిర్మించుకుంటాడంట. వాడే వాడి యుక్తి జ్ఞానము గలవాడై వాడి యొక్క ప్రవర్తనను బట్టి రాజులను ఏర్పాటు చేసుకుని మనలాంటి వారి మీద తిరుగుబాటు చేస్తాడంట. అర్థమవుతుందా? దానియేలు చెప్పిన 4వ భాగము మట్టి, ఇనుము. అర్థమవుతుందా? 4వ భాగము మట్టి, ఇనుము దేనికి సాదృశ్యం అంటే యాంటీ క్రైస్ట్ వచ్చి మన జీవితాలను పాడు చేయబోతున్నాడు. దాన్ని పడగొట్టేవాడు యేసుక్రీస్తు రాబోతున్నాడు. అర్థమవుతుందా? 4వదిగా ఎప్పుడు నాశనం జరుగుతుందంటే మన తరములోనే జరుగుతుందని చెప్తున్నాను నేనైతే. దేవుడు మా దైవజనుల ద్వారా చెప్పిన లేకపోతే అనేక విషయాలు గమనించిన చరిత్ర తిరగేసు చూసిన యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు, లేకపోతే జలప్రలయం ఎప్పుడు వచ్చిందంటే పాపం ఎక్కువైపోయినప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. జలప్రలయం పాపం ఎక్కువైపోయినప్పుడే వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం తెలుసుకుంటున్న విధానంలో నువ్వు ఆడుతున్న గేములో ఓడిపోతే నరకాలు పాలైపోతావు. జాగ్రత్త. వాడు నీ మీద చాలా స్కెచ్లు గీస్తున్నాడు. ఎలా గీస్తున్నాడు? వాడికి నచ్చినట్లుగా గీస్తున్నాడు. వాడికి నచ్చిన విధానంలో వేస్తున్నాడు. నీవు సంపాదనలో ఉండొచ్చు, లేకపోతే ఈ లోకంలో దూషించే క్రమాన్ని పెట్టచ్చు, అన్యాయంగా దోసుకునే క్రమాన్ని పెట్టచ్చు, ప్రార్థనకి అనుకూలంగా లేని కాలక్షేపాన్ని నీకు ఇవ్వచ్చు. వీటన్నిటి బట్టి నువ్వేం చేయాలంటే మోకాళ్ళు ఆనితేనే వాడి ఆటలో గెలవగలుగుతావు. మోకాళ్ళు ఆనకపోతే వాడి ఆటలో గెలవలేవు. జాగ్రత్త. వాడు వేసే మేధావుతనాన్ని ముందుగానే దేవుడు ఈ ప్రవక్తల ద్వారా ఎందుకు రాసి పెట్టాడంటే వాడు చాలా యుక్తి గలవాడే అవ్వనే ఆదాయమనే మోసం చేశాడు. అర్థమవుతుందా? చాలా తెలివి గలవాడే యేసయ్యని బోల్తాన్ని కొట్టించడానికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన వాడు గనుక, పరలోకము నుండి ఆ రాజ్యాన్ని చూసి వచ్చిన వాడు గనుక ఈ రాజ్యాలతో ఆయన సంబంధం పెట్టుకోలేదు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఈ రాజ్యాలతో సంబంధం పెట్టుకుంటే, ఈ లోక రాజ్యాలతో నువ్వు సంబంధం పెట్టుకుంటే అది నీ జీవితాన్ని ఓడిపోయేలాగా చేస్తుంది. జాగ్రత్త పెట్టుకోండి. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. సంగమా, మనం ఎత్తబడవలసిన వారమై ఉన్నాం, విడవబడవలసిన వారమే కాదు.
అర్థమవుతుందా? ఎత్తబడే వారిగా ఉన్నప్పుడు మన జీవితం దేవుని ఎదుట సంతోషంగా కనబడుతుంది. ఎత్తబడలేకుండా ఉంటే ఇదిగో నాకైతే దేవుడు అప్పగించిన బాధ్యత ప్రకారం మీకు ఇవ్వవలసిన క్లూలన్నీ దేవుడు నేర్పించి తీసుకువెళ్తున్నాడు. అర్థమవుతుందా? జాగ్రత్త పడకపోతే వాడు వేసే మేధావితనం చాలా దారుణంగా ఉంటుందని చెప్తున్నాడు. చూడండి, దానియేలు 11వ అధ్యాయం 36వ వచనం చూడండి. వాడు ఎంత వాక్చాతుర్యం గలవాడో చూపిస్తున్నాడు అక్కడ. 11:36. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీద దేవాతి దేవుని మీద గర్వముగా మాట్లాడుచు గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమీప్తి అగు వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించినది జరుగును. అక్కడ గమనించినట్లయితే మాట్లాడుతున్నాడు చూడండి, ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందుతాడంట. వాడు వాక్చాతుర్యం కూడా గలవాడంట. అక్కడ మాట్లాడుతున్న మాట, వాడు మాటలతో మాయ చేసే గలవాడంట. వాడు చాలా ఈజీగా పడగొట్టగలవాడంట. వాడు చాలా అదృష్టంగా మాట్లాడతాడంట. నీకేది ఇబ్బందిగా ఉంది చెప్పనేటట్టుగా మాట్లాడి నీ అవసరాలను తీర్చే క్రమాన్ని కూడా పెట్టుకుంటాడంట. వాడు నీ ప్రతి అవసరాన్ని తీర్చి వాడికి నేనే దేవుడినని లోబరుచుకుంటాడంట. అర్థమవుతుందా? వాడు చేస్తున్న యుక్తి మనం గమనించినట్లే చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించుచు తన్ను తాను హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీద దేవాతి దేవుని మీద గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందుతాడంట. అర్థమవుతుందా? వృద్ధి పొందడం అంటే అభివృద్ధి అవ్వడం. అర్థమవుతుందా? వాడికి వాడి హెచ్చించుకుంటాడంట, వాడికి వాడే అతిశయపడతాడంట. అసలు దేవుడే లేడు, నేనే దేవుడినని చెప్పుకుంటాడంట. వాడు చేసే ఆ వికృతి శ్రేష్టలకు ప్రజలందరూ వాడికి లోబడిపోతారంట. వాడు చేసే విధానాలకు, వాడు పెట్టే మబ్బి మాటలకు, వాడి పెట్టే తలంపులకు ఏమైపోతారంటే మనం అందరము పడిపోతామంట. ఎందుకని? మోకాళ్ళ అనుభవం మనకి లేదు, గెలవాలనే తపన మనలో లేదు. ఓడిపోయేవాడు మనల్ని వాడగొడుతున్నాడు, దాని వైపే తిరుగుతాం. కానీ ఎందుకు ఓడిపోతున్నానో, నాలో ఏంటి ఫాల్ట్ అని చెప్పి మోకాళ్ళ మీద పడి గెలవాలనుకుంటున్నాను ప్రభు అని చెప్పి ఆయనకి మాత్రం మొర్రపెట్టాం. అందుకనే వాడి గర్వంతో ఏం చేస్తున్నాడంటే వాడికి నచ్చినట్లు చేస్తున్నాడంట. అర్థమవుతుందా? మాటలతో మబ్బి పెడుతున్నాడంట, మనుషుల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడంట, అద్భుతాలు చేస్తున్నాడంట. ప్రతి దేవతను దేవాతి దేవుని మీద గర్వముగా మాట్లాడుతూ ఉగ్రత సమాప్తి వరకు పెద్దవాడవుతాడంట వాడు. అర్థమవుతుందా? వాడికి వాడే పెద్దవాడిని చేసుకుంటాడంట. వాడి మాటలతో పెద్దవాడిని చేసుకుంటాడంటే వాడికి వాక్చాతుర్యం కూడా ఉందే. వాడు చాలా మాటలు మాయమారి, వాడు చాలా విషయాల్లో బోల్తాలు పడగొట్టించిన సేవకులే ఉన్నారు. అలాంటి కుయుక్తులతో వాడు నిండిపోయాడని చెప్పి దానియేలు సెలవిస్తున్నాడు. ఈరోజు వాడి మేధావి తత్వాన్ని మనం కనిపెట్టకపోతే ఓడిపోతే లాభము లేదు. వాడి రాజ్యం నిలబడకూడదంటే మనలో దేవుని రాజ్యం పనిచేయాలి. మనలో దేవుని శక్తి పనిచేసినప్పుడే వాడి రాజ్యం నిలబడలేకుండా పారిపోతుంది. ఈ పరిచయులకు అది అర్థం కాక పిచ్చోళ్ళు అయిపోయి, వెర్రోళ్ళు అయిపోయి, వీడు బయల్జేబాబుల వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. దెయ్యములను వెళ్ళగొడితే మరి వాడు రాజ్యం ఏమాత్రము కూడా నిలబడదు. వాడు నిలబడాలి అంటే మన వాడికి అవకాశం ఇచ్చి చూస్తేనే ఏమవుతుంది? మీటర్లో కరెంట్ ఉందని చూసా. వాడు రాజ్యం చెదరగొట్టబడాలంటే ముందు మనమేమవ్వాలంటే స్థిరమైన పునాదులుగా ఉండాలి. అర్థమవుతుందా? ఆ స్థిరమైన పునాదులుగా ఉండాలంటే మన భవిష్యత్తు అనేది ముందుగా మనం ఓడిపోతున్నామో గెలుస్తున్నామో అనేది తెలుసుకోవాలి. అసలు గెలుస్తున్నామో ఓడిపోతున్నామో అని తెలియకుండా ప్రార్థనలు చేస్తే లాభం ఏంటి? వాక్యాన్ని చదివితే లాభం ఏంటి? పాటలు పాడితే లాభం ఏంటి?
అసలు నువ్వు ఓటమిలో ఉన్నావా, గెలుపులో ఉన్నావా, వాడు నిన్ను ఓడిస్తున్నాడా లేకపోతే నువ్వాడిని ఓడిస్తున్నావా అనేది తెలుసుకోవాలి. అర్థమవుతుందా? మనం ఏం తెలుసుకోవాలంటే దేవుని విషయాల్లో ప్రతి దాన్ని కనిపెట్టి బ్రతకాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని ఎరుగుతూ ముందుకు వెళ్ళాలి. అయ్యో అంత్యక్రీస్తు బయలుపడవలసిన రోజులు వచ్చేస్తున్నాయి, నేనున్నానా, కరెక్ట్ గా లేనా, దేవుని రాజ్యంలో నేను చేరనా అనే తలంపులు మనలో పుట్టకుండా ఎవరికి ప్రార్థన చేస్తున్నావు, ఎవరిని ప్రార్థన అంగీకరిస్తున్నారు, ఎవరికి జవాబిస్తున్నారు. అర్థమవుతుందా? నీ విశ్వాసాన్ని బట్టి నీలో కొన్ని కార్యాలు జరిగిపోవచ్చు, నీ విశ్వాసాన్ని బట్టి కొన్ని విషయాలు నీ కుటుంబంలో జరిగిపోవచ్చు. అయితే అసలు నీ ప్రార్థన అంగీకారంగా దేవుడు ఉన్నాడా? అర్థమవుతుందా? మీ ప్రార్థన అంగీకారంగా దేవునికి నచ్చుతుందా? మీ స్వభావాన్ని బట్టి మీరు గెలుస్తున్నారు, ఓడిపోతున్నారు తెలుసుకోకపోతే వాడేస్తున్న ఎత్తులను బట్టి వాడికి వాక్కు సత్తుర్యం ఉందంట. ఒకవేళ ఆడే మళ్ళని స్వరంతో నేను ఉన్నానని నీతో మాట్లాడేసి దేవుడు నాతో మాట్లాడేశాడా లేదా అని కన్ఫర్మ్ లేకుండా అబద్ధాల మాటలు చెప్పేస్తే దాని వలన లాభం ఏంటి? అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు గమనించుకోవలసిన విషయాలు ఏంటయ్యా అంటే వాడు త్వరలోనే బయలుపడబోతున్నాడు గనుక ఇప్పుడు మనమేం చేయాలంటే గెలుపు అనే అంచుల్లోనికి పరుగులు పెట్టాలి. గెలుపు అనే అంచుల్లోనికి పరుగులు పెట్టకపోతే, నిన్ను రక్షించే సేవకుడు ఏం చెప్తున్నాడో నీకు తెలియకపోతే, నిన్ను కాపాడే సేవకుడు ఏం చెప్తున్నాడో తెలియకపోతే నీ భవిష్యత్తు ఎక్కడికి వెళ్తుంది అసలే? అర్థమవుతుందా? వీడు చాలా తెలివి గలవాడంట. వాడి తెలివితేటలకు యేసయ్యనే పడగొట్టాలని చూశాడంట. వాడి తెలివితేటలకు యేసయ్యనే బోల్తా పట్టించాలని చూశాడంట. వాడి కుయుక్తులు దేవుడి దగ్గర చెల్లవు గనుక ఏమయ్యాడు? ఓడిపోయి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? వాడి తెలివితేటలకు యేసయ్యను ఓడిస్తానని శిలువ మరణానికి ఎక్కించాడు, కానీ వాడికి తెలియని తెంగతనం ఏంటంటే యేసుక్రీస్తు మన కొరకు చనిపోవడానికి వచ్చాడని వాడికి అర్థం కాలేదు. చనిపోతే తప్ప వాడికి అర్థం కాలేదు. అర్థమవుతుందా? అప్పుడు రొమ్ము కొట్టుకు నేడుస్తున్నాడు, ఈ అనవసరంగా చంపాను, నా మీదకే తెచ్చుకున్నాను ఈ కీడనికించి. అర్థమవుతుందా? అంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ఎలాంటి జ్ఞానంతో ఈ లోకానికి వచ్చాడో అదే జ్ఞానాన్ని ఈ లోకంలో పరిచయం చేసి వెళ్ళాడు. ఒక్కొక్క అపోస్తలుడికి ఒక్కొక్క బిరుదుని ఎందుకు దేవుడు పెట్టాడు, ఒక్కొక్క దేశానికి ఎందుకు పంపించాడంటే వాళ్ళలో వారి యొక్క అభిప్రాయాలను బట్టి నేను ఇచ్చిన జ్ఞానాన్ని అభివృద్ధితో ముందుకు నడిపించాలని వారి యొక్క ప్రవర్తనను బట్టి యేసుక్రీస్తును ప్రజలందరికీ పరిచయం చేశారు. అర్థమవుతుందా? అందుకని అక్కడ మాట్లాడుతూ అంటారు చూడండి, అతడు యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం చూడండి. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇస్తారు. అంటే ఈ యొక్క సాక్ష్యాలు ఎవరివి? మత్తయి సువార్త, లోకా సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్త, అపోస్తలుల కార్యాలు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి? యేసుక్రీస్తు కోసం సాక్ష్యం ఇస్తున్నారు. అర్థమవుతుందా? ఈ రోజు కూడా మనం మారి దేవుని విషయంలో సాక్ష్యం ఇచ్చి ఆయన తెలియపరుస్తున్నాం. ఈరోజు సంఘాల్లో యేసుక్రీస్తు ఎలా రాబోతున్నాడో తెలియకపోతే, యేసుక్రీస్తు ఎలా రాబోతున్నాడో, సాతానుడు వేసే ఎత్తులేమిటో, ఒకరిని ఓడించాలంటే మనం గెలవలసిన పద్ధతి ఏమిటో మనకి తెలియకపోతే మనం ఎలా గెలుస్తాం? మనం అవతల వాడిని ఓడించాలంటే వాడి వీక్నెస్ మనకు తెలియాలి కదా. అసలు మన వీక్నెస్ వాడికి తెలిసిపోతే మనల్ని పడగొట్టడం ఈజీ, చాలా ఈజీ పడగొట్టడం. ఏ మాటలో పడగొట్టేస్తారో తెలియదు, ఏ చూపులో పడగొట్టేస్తారో తెలియదు, ఏ మాటలో దూషిస్తామో తెలియదు. ఈజీగా పడగొట్టే అవకాశాలు వాడికి మనం చూపిస్తున్నాం, కానీ వాడు మన దగ్గరకు రాకుండా జాగ్రత్త పడడానికి మనం అసలు ఏమాత్రము కూడా భయం లేకుండా బ్రతుకుతాం. అర్థమవుతుందా? మనం ఆలకించవలసిన మాటలు, మనం నేర్చుకోవలసిన విధానం ఈరోజు కడుపు కోసం పరుగులు పెడతామని కాదు. కావలసిన యాంటీ క్రైస్ట్ ఎలా రాబోతున్నాడు, వాడి విధానం ఏంటి, వాడి పద్ధతి ఏంటి, వాడి మేధావి తత్వం ఏంటి, వాడి ఆలోచన ఏంటి, వాడి వచ్చే విధానం మీద మనల్ని పడగొట్టే విధానం ఏంటి, ప్రతి దాన్ని లోతైన మర్మాలతో బైబిల్ గ్రంథం రాసి పెట్టి ఉంటే దాన్ని కనిపెట్టలేని పరిస్థితుల్లో మన మైండ్ తిరుగుతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ మనం ఎప్పుడు కనిపెట్టగలుగుతామంటే వాడిని ఎలా ఓడించాలని తెలుసుకున్నప్పుడే మనం కనిపెట్టగలుగుతాం. వాడిని ఎలా పడగొట్టాలని నేర్చుకుని మెలకువగా ఉన్నప్పుడే పడగొట్టగలుగుతాం. నువ్వేదో అనుకుంటున్నావు ప్రార్థన చేస్తానని, నువ్వేదో అనుకుంటున్నావు వాక్యం చదువుతాను, అసలు ప్రార్థన పరిశుద్ధ పట్టణానికి చేరగలుగుతుందా? ప్రార్థన పరిశుద్ధ పట్టణంలో చేరగలిగే విధానం కనబడుతుందా? ఈరోజు యాంటీ క్రైస్ట్ అనేవాడు మన మీదకి రాబోతున్నాడు, మన మీద దాడి చేయబోతున్నాడు, మన మీద అపహేళన చేయబోతున్నాడు, మన మీదకి అవమానం తీసుకురాబోతున్నాడు. ఆనాడు పరిచయులు మాట్లాడినట్లుగానే ఈరోజు సంఘాలు మాట్లాడినా దేనికి ఫలితం లేదు.